పారిస్ ఒలింపిక్స్ 2024లో భాగంగా ఆదివారం భారత్, గ్రేట్ బ్రిటన్ మధ్య జరిగిన హాకీ క్వార్టర్ ఫైనల్స్లో టీమిండియా షూటౌట్ ద్వారా విజయం సాధించింది. ఆట ప్రారంభమైనప్పటి నుంచే ఇరు జట్లు అటాకింగ్ గేమ్ ఆడటంతో ఆట సమయం ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1 స్కోర్తో సమంగా నిలిచాయి. దీంతో షూటౌట్ తప్పనిసరి కాగా అందులో భారత్ విజయం సాధించింది. ఇక భారత్ గెలుపును యావత్ క్రీడాలోకం ప్రశంసించింది. టీమిండియా ఆటగాడు అమిత్ రోహిదాస్ కు రెడ్ కార్డ్ రావడంతో భారత్ 40 నిమిషాల పాటు 10 ఆటగాళ్లతోనే ఆడింది. ఇక పారిస్ నుంచి అందుతున్న తాజా సమాచారం, ఒక మ్యాచ్ కు అమిత్ రోహిదాస్ పై నిషేధం విధించారు. దీంతో అమిత్ సెమీఫైనల్స్ మ్యాచ్ కు ఈ స్టార్ ఆటగాడు దూరం కానున్నాడు. ఇప్పటికే భారత హాకీ సమైక్య పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భారత్, గ్రేట్ బ్రిటన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో రిఫరీల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రోహిదాస్ సస్పెన్షన్ పై కూడా సీరియస్ అయిన భారత హాకీ సమైక్య ఈ విషయాన్ని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ కు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై అంతర్జాతీయ హాకీ సమైక్య విచారణ చేసి సోమవారం రోజున తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆదివారం భారత్, గ్రేట్ బ్రిటన్ మధ్య జరిగిన హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో అమిత్ రోహిదాస్ కి అంపైర్ రెడ్ కార్డ్ ఇచ్చాడు. ఆట 17వ నిమిషంలో ఈ టీమిండియా డిఫెండర్ రోహిదాస్ బంతితో పాటుగా వెళ్లే ప్రయత్నం చేయగా వెనుకాల నుంచి గ్రేట్ బ్రిటన్ ఆటగాడు కల్నల్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే రోహిదాస్ స్టిక్ ఇరుక్కుపోవడం, ఆ తర్వాత పొరపాటున కల్నల్ ముఖానికి తగలడం జరిగిపోయింది. వెంటనే రిఫరీల మధ్య చర్చ జరిగి ఆపై నేరుగా అమిత్ రోహిదాస్ కు రెడ్ కార్డ్ ఇచ్చారు. దీంతో 10 నిమిషాల పాటు 10 ఆటగాళ్లతోనే భారత్ డిఫెండ్ చేసింది. ఇక ఈ మ్యాచ్ లో నిజంగా ఒక గోడలా నిలబడ్డాడు గోల్ కీపర్ శ్రీజేష్. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన టీమిండియా ఈసారి మాత్రం పసిడిపై కన్నేసింది. ఎలాగైనా సరే బంగారు పతకాన్ని సాధించి సగర్వంగా భారత గడ్డపై అడుగు పెట్టాలని భావిస్తుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్నారు భారత కుర్రాళ్లు.